హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారు నిజంగా కూడా ఈ వారం రోజుల నుంచి చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఒక బాపు గారి ఫిలిం ఫెస్టివల్లో ఆయన బర్త్డే రోజుని స్టార్ట్ చేసి ఈ రోజు ముగింపు సభకు తీసుకురావడం అనేది నిజంగా కూడా చాలా చాలా గొప్ప విషయం. అలాగే మా అందరికంటే కూడా ఈరోజు థియేటర్లో ఉన్న బాపు గారి అభిమానులందరికీ కూడా అభినందనలు. నిజంగా కూడా ఇందాక అక్కడ విజయ రామారావు గారిని చూశాను నేను, ఎక్స్ మినిస్టర్. మనకి వారు రెగ్యులర్గా వస్తున్నారని నాకు పొద్దున్న ఎవరో చెప్పారు నాకండి. నేను ఉన్నాను సార్ విజయ రామారావు గారు. సో వారు కూడా వచ్చి బాబు గారి మీద అభిమానంతో చూస్తున్నారంటే దీనికంటే నిదర్శనం ఏముంది? బాబు గారు ఎంత గొప్పవారు అనే దానికి నిదర్శనం ఏముంది నిజంగా కూడా. అలాగే నేను సీటు పక్కన కూర్చున్న ఒక ఆయన ఎవరో పెద్దవారు, సార్ మీరు రేలంగి నరసింహారావు కదా అని పక్కన కూర్చుని ఆయన, నేను అన్ని రోజులు ఫెస్టివల్కి వస్తున్నాను సార్, మీరు కనపడలేదేంటి అని నన్ను అడిగారండి ఆయన. నేను కొన్ని కారణాల వల్ల బెంగళూరు వెళ్ళి రాలేక ఈవేళ బాపు గారి ఫంక్షన్ కోసమని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈవేళండి నేను అయితే ఒక్క విషయం ఏమిటంటే, బాపు గారు అనగానే నాకు ఇద్దరు గుర్తుకొస్తారండి. మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన బాపూజీ చిత్ర పరిశ్రమలో తెలుగుదనాన్ని కనబరుస్తూ తెలుగువాడు గర్వించదగ్గ లెవెల్కి ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన బాపు గారు ఇద్దరూ నాకు ఎప్పుడూ గుర్తుకొస్తారు నిజంగా కూడా. అయితే అటువంటి బాపు గారు మనకి దూరం అయిపోవడం కూడా నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఆ బాపు గారు ఎక్కడో పుట్టే ఉంటారు, మళ్ళీ తెలుగు సంస్కృతిని ప్రకాశింపజేయడం కోసం మళ్ళీ డెఫినెట్ గా సినిమా పరిశ్రమలోకి డెఫినెట్ గా వచ్చే ఉంటారు. అది కొంతకాలంలో మాకు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. రావాలి కూడా, ఎందుకంటే పరిశ్రమ రకరకాలుగా తయారైంది ఈ మధ్యనండి. టోటల్గా బాపు గారు లాంటి వ్యక్తులు సినిమా పరిశ్రమలో ఉండవలసిన వ్యక్తులు నిజంగా కూడా నిజంగా. ఎందుకంటే తెలుగు బాపు గారు ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో నేను కూడా వర్క్ చేస్తున్నాను అనేది నాకు నిజంగా గర్వకారణమైన విషయం అని నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే బాపు గారి గురించి ఒక్క చిన్న విషయం నేను చెప్పి ముగిస్తానండి. ఎందుకంటే బాపు గారి గొప్పతనం గురించి నేనేమి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. నిజంగా కూడా చెప్పాలంటే ఎంత గొప్ప సంస్కారం వారిలో ఉంది అనే దానికి ఒక చిన్న విషయం అండి. శ్రీరామరాజ్యం షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వారు ఒక గెస్ట్ హౌస్లో స్టే చేశారు బాపు గారు. అక్కడే మా డ్యాన్స్ మాస్టర్ సీను గారు కూడా స్టే చేశారు. వారిని కలవడానికి నేను వెళ్ళి వారితో ఒక గంట మాట్లాడి సీను మాస్టర్ గారితో నేను బయటకు వచ్చేటప్పటికి ఆ టెర్రస్ మీద బాల్కనీలో కూర్చుని అవతల పక్కన ఫేస్ పెట్టుకుని ఏదో రాసుకుంటూ చదువుకుంటున్నారు. నేను సీను గారిని అడిగాను, ఏమండి బాపు గారులేగా ఉన్నారే అని. అవును బాపు గారేనండి ఆయన అన్నారు. వారిని పలకరించాలంటే కష్టమైన విషయం, ఎందుకంటే అక్కడ ఆయన ఏదో వర్క్ చేసుకుంటున్నారు. చూడండి, ఇన్ని సినిమాలు తీసి కూడా ఆయన తెల్లారి షూటింగ్కి హోంవర్క్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ అండి అనిపించింది నాకు. సరే వారికి నా నమస్కారాలని చెప్పండి అని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత తెల్లారి ప్రొద్దున్న సీను గారు ఫోన్ చేసి, సార్ మీరు వెళ్ళిన తర్వాత అరగంట తర్వాత బాపు గారికి మీ నమస్కారాలని చెబితే ఆయన ఏమన్నారో తెలుసా? అయ్యో ఏంటండి సీను గారు, అంత పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు మీరు నాకు చెప్పకపోవడం ఏమిటండి, సారీ అండి అన్నారండి. నేను ఆయన దృష్టిలో పెద్ద డైరెక్టర్ అండి, నేను ఒక చిన్న డైరెక్టర్ని, ఒక చిన్న కామెడీ సినిమాలు తీసుకున్న దర్శకుడిని, అంటే నన్ను పలకరించలేదని ఆయన ఎంత బాధపడ్డారో అట్టండి. మరి దానికి సంస్కారం, గొప్ప సంస్కారం కదండి నిజంగా కూడా బాపు గారిని. నిజంగా మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ కోసం మేము ప్రయత్నాలు చేసామండి. ఎందుకో తెలుసా అండి, మాకు ఎడ్యుకేషన్ అండి. ఆయన ఓ బొమ్మలు వేసుకుని షార్ట్ బై షార్ట్ డివైడ్ చేసుకుని షార్ట్ డివిజన్ చేసుకుని దానికి ఒక ఫ్రేమింగ్ ఇలా ఉంటే బాగుంటుందని వేసుకున్న పుస్తకం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఆ పుస్తకం ఒకసారి సంపాదించి చూస్తే ఓహో
బాపు గారు ఇంత హోంవర్క్ చేస్తున్నారా, సినిమా అంటే ఇదా, మేము ఊరికే షూటింగ్ చూసి సినిమా ఇదే షార్ట్ తీయడమే కదా అనుకునేవాళ్ళు కాదండి. ఆయన మైండ్లో అంత హోంవర్క్ చేసుకొని అట్లా చేసేవారండి. నేను రాజేంద్ర ప్రసాద్తో చాలా సినిమాలు తీశాను, కానీ నేను తీసిన బాపు గారు తీసిన షాట్లగా నా ఒక్క షాటు లేదండి ఏ రోజు కూడా. రాజేంద్ర ప్రసాద్ని ఎంత డిఫరెంట్గా ఆయన ప్రజెంట్ చేశారో నేను చూసి అయ్యో మనం ఎందుకు ఇలా చేయలేకపోయామని సిగ్గుపడేవాడిని నేనండి. అలాగే దివ్యవాణి, అలాగే నరేష్ని, అలాగే ఆమనిని, వీళ్ళందరూ నా దగ్గర పనిచేశారు. కానీ ఆయన తీసిన విధంగా ఏ రోజు నేను తీయలేకపోయాను. ఈ యువతరానికి బాపు గారు తెలియకపోవచ్చు, కానీ నేను ఒక చోట ఎక్కడో ఒక లెటరు టైప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక డిటిపి దగ్గర ఒక అతను అడుగుతున్నాడు, ఏమిటి బాపు గారు పాండులో టైప్ చేయండి సార్ అని. అంటే బాపు గారు ఎవరో తెలియదు, కానీ బాపు గారు పాండు అని తెలుసు. అది తెలిస్తే చాలండి. నాలాంటి వ్యక్తి ఎవరో బాపు గారు ఎవరో చెప్పొచ్చు మేమండి, మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పొచ్చు బాపు గారు ఎవరో అని. సో ఈవేళ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పటికే నేను ఎక్కువ మాట్లాడాను, తప్పులుంటే క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నన్ను పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలగజేశారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంక్లూడింగ్ డే బాపు గారి ఫెస్టివల్ ఎందుకో తెలియని ఒక ఉద్విగ్నత. అంటే బహుశా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి ఇది మాది అన్న ఫీలింగ్తో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఈ ఫెస్టివల్ని ఒక అద్భుతంగా తయారయ్యేదానికి వచ్చిన సినీ ప్రముఖులు, ముఖ్యంగా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు తదితరులు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఫంక్షన్స్ చేసేదానికి మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాలకృష్ణ గారికి, ప్రముఖులందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నా నమస్కారాలు. నేను మామూలుగా ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఫస్ట్ మొదలు చెప్పేది బాపు గారి తమ్ముడిని అని చెప్తాను. మీకు బాపు గారి తమ్ముడు ఏంటండి, మా అందరి బాపు మా అందరి వాడినండి అంటారు అందరూ. అది మా అన్నయ్యలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే సింప్లిసిటీ, డెడికేషన్, పెర్ఫెక్షనిజం అండ్ సిన్సియారిటీ. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వాడి దగ్గర నుంచి నేర్చుకున్నవే. అతను నాకు గురువే కాదు, మెంటార్ అండ్ గైడ్ కూడా. అతని గురించి నేను చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ ఆయన్ని రమణ గారు బాపు గారి స్నేహాన్ని గురించి ప్రతి ఒక్కరూ ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి, అలాగే ఉండాలని ప్రతి వాళ్ళు ప్రయత్నించాలి. ఇటువంటి సందర్భంలో ఫిల్మ్ క్లబ్ వాళ్ళు ఏర్పరిచిన చోట నా బొమ్మలు పెట్టే అదృష్టం కలిగించారు నాకు భగీరథి గారు, మిగతా కుమార్ గారు అందరూ. ఇది నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బాపు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రోత్సవం హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నిర్వహించడం అన్నది నిజంగా ఆయన పట్ల వారికి ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని, ఆయన పట్ల నివాళులు అర్పిస్తూ వాడు చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ, మిగతా అందరి కార్యవర్గ సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఒక నానుడుంది, తెలుగు చూడాలంటే బాపు గారు, అలాగే తెలుగు వినాలంటే వెంకటరమణ గారని, మలపూడి. అలాగే కొందరికి అప్పుడప్పుడు అనుమానం, బాపు గారి ఇంటి పేరు ముల్లపూడి వెంకటరమణను, లేకపోతే వెంకటరమణ గారి ఇంటి పేరు బాపు గారను. అటువంటి అవినాభావ సంబంధం, అటువంటి వారిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. అటు హిందీలో కూడా సినిమాలు ఆయన దర్శకత్వం వహించడం జరిగింది, కొన్ని హిందీ సినిమాలు కూడా. అలాగే మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, అలాగే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలు సముపార్జించి పెట్టిన మహానుభావుడు బాపు గారు, వెంకటరమణ గారు. నేను ఎన్నో సినిమాలు చూడడం జరిగింది చిన్నప్పటి నుంచి. ఎవరైనా సరే, ఏ ఇంట్లో అయినా సరే బాపు గారి బొమ్మ లేనిది ఆ ఇల్లు ఉండదు.
అని చెప్పడం అతిశయోక్తి కాదు. అటువంటిది చిన్నప్పటి నుంచి అందరిలాగే నేను బాపు గారి అభిమానిని. ఎన్నో సినిమాలు ఆయన అంటే ముఖ్యంగా ఆయన నాన్నగారితో మొట్టమొదట శ్రీ రామాంజనేయుతో సినిమా చేయడం, తర్వాత మా సొంత సంస్థ చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాని దర్శకత్వం వహించడం. అలాగే అప్పుడు కొన్ని నా జ్ఞాపకాల పొరల్లోకి వెళ్తే అప్పుడు ఒక సినిమా నాకు తీయాలనిపించింది, కృష్ణ భగవాన్ అని. అప్పుడు బాపు గారిని నేను కలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం తీయలేకపోయాం. కానీ ఆ గడిపిన కొన్ని రోజులు బాపు గారితో, ముల్లపూడి వెంకటరమణ గారితో ఆ స్క్రిప్ట్ ఇంకా ఉంది నా దగ్గర ఇంట్లో. ఆయన అంటే అందరికి తెలిసిందే ఆయన స్క్రిప్ట్ ఎలా ఉంటుందో. అందరికీ నటీనటులకి అయితేనేమి, మిగతా సినిమాకి పనిచేసే సాంకేతిక వర్గానికి అయితేనేమి అందరూ కూడా ఎంత ఒకళ్ళు ఎలా నటించాలన్నది, ఎంత దానికి మరి ఏర్పాట్లన్నీ ఒక సినిమా షూటింగ్కి చేయాల్సినవన్నీ ఎంత తేలికైందో, ఎంత సులువైందో అన్నది నేను బాపు గారి ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యం చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని నేను అనుభవించడం జరిగింది. అంటే ఆ స్క్రిప్ట్ అలా ఉండేది. అలాగే నాన్నగారు కూడా కేవీ రెడ్డి గారి నుంచి కూడా డైలాగులు స్క్రిప్ట్లో వేరువేరు రంగుల స్కెచ్ పెన్నులతో వాళ్ళు రాయడం జరిగేది. విలన్కి అయితే ఎరుపు రంగులో, అలాగే ఏదో హీరోకి అయితే ఆకుపచ్చ రంగులో అలా రాయడం. ఎంతో చక్కగా ఒక బౌండెడ్ స్క్రిప్ట్. మేము నటించడానికైతేనేమి లేకపోతే సాంకేతిక నిపుణులకి వాళ్ళకి పూర్తిగా ఆ రోజు ఆయన మస్తిష్కంలో ఏం తీద్దాం అనుకుంటున్నారు అనేది ఎంతో తేలిగ్గా. అంటే నేను అనేది ఎప్పుడు సమిష్టి కృషి. ఆ సమిష్టి కృషిని మనం ఒక సరైన దారిలో తీసుకెళ్తే అన్నీ సులువుగా జరుగుతాయన్నది ఆ బాపు గారి ద్వారానే నేను శ్రీరామరాజ్యం షూటింగ్ అప్పుడు తెలుసుకోవడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను బాపు గారి దర్శకత్వంలో. మరి ఈనాడు నేను ఈ శ్రీరామరాజ్యం చిత్రాన్ని, మా నాన్నగారు చేసిన లవకుశ చిత్రాన్ని అంత ధైర్యంతో అంత సాహసోపేతంగా నేను చేయడం జరిగిందంటే అది కేవలం బాపు గారు, ముల్లపూడి వెంకటరమణ గారి మీద నమ్మకంతో అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని సందర్భాలు ఆ శ్రీరామరాజ్యం షూటింగ్ అప్పుడు ఇలాగే మాట్లాడే సందర్భంలో చెప్పడం జరిగింది బాపు గారితో. అంటే నేను రోజు 4ంటికి లేస్తాను, అది నాన్నగారు స్ఫూర్తి. అలాగే మీకోసం గంట ముందు లేవాల్సి వస్తుందండి అని ఏదో మాట పిచ్చాపాటి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆయనలో ఉన్న హ్యూమర్ ఎలాంటిదో దానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే ఆయన అంటూ ఒక షార్ట్కి నేను అడిగాను ఆయన్ని, బాపు గారు ఇప్పుడు ఏం చేయమంటారండి, ఈ షార్ట్కి ఎటువంటి ఎక్స్ప్రెషన్ కావాలండి మీకు అంటే స్క్రిప్ట్ చూడలేదా అన్నారు ఆయన. అదైన తర్వాత సరేనండి ఇంకా కొంచెం వివరంగా మీరు చెప్తే బాగుంటుందంటే, ఎందుకురా బాబు ఈ సినిమా చేస్తున్నాను అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ బాబు అన్నాడు ఆయన. అంటే ఆయన నవ్వుకో, ఆయన మాత్రం సీరియస్గా వెళ్ళి అలా కూర్చున్నాను ఆయన మానిటర్ ముందు. మేమంతా గొల్లని ఒకసారి నవ్వడం జరిగింది. అంటే ఆయన ఒక తెలియని ఆ హ్యూమరు, అలాగే ఆ షూటింగ్ అంతా కూడా సినిమా ఎంత మనం చూడడానికి ఎంత సీరియస్గా ఉంటుందో సినిమాని ఎంతో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు. అంటే స్క్రిప్టు ముందు అన్నిటికంటే ముఖ్యమైనది స్క్రిప్ట్ పకడ్బందీగా ఉంటే ఆ దృష్టిలో షూటింగ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగితేనే ఆ చిత్రం బాగా వస్తుందన్నది నా నమ్మకం. అటువంటిది బాపు గారు శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ లాగానే జరిగింది. ఏదో వ్యాహ్యాలకి వెళ్ళినట్టే ఏదో అంతా చాలా సరదాగా. సినిమా ఎంత సీరియస్గా ఉన్నా అంత ఆయన అటువంటి వాతావరణాన్ని సృష్టించారు బాపు గారు. అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క బాపు గారి జయంతిని పురస్కరించుకొని 81వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు ఈ వారం రోజులుగా ఈ యొక్క బాపు గారి ఈ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించినందుకు వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ముగింపు రోజు ఈ సందర్భంగా నేను నటించిన చిత్రం శ్రీరామరాజ్యం చిత్రం, ఆ చిత్రంతో ఆయన ఆఖరి చిత్రం కావడం ముఖ్యంగా నాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. ఆయనకి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తూ
ఆయన చెప్పారు ఇందాక రేలంగి నరసింహారావు గారు, మళ్ళీ బాపు గారు రావాలి, మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, మళ్ళీ ఆయన పుట్టాలి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దర్శకుడిగా. అప్పుడు నాకు గుర్తు నాన్నగారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నాన్నగారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, అప్పుడు బాపు గారు వెంకటరమణ గారిని పిలిచి ఆడియో విజువల్ ఈ స్కూళ్ళల్లో పాఠశాలల్లో స్మృతి అంటే దృశ్యం రెండు కలిపి పిల్లలకి విద్యాబోధన చేస్తే త్వరగా వారికి విద్య అబ్బుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఆయన బాపు గారు రమణ గారికి మళ్ళీ ఈ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది. ఎంతో సమర్థవంతంగా, ఏ నమ్మకంతో అయితే నాన్నగారు ఆనాడు వారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు, ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు వారు. సో ఈ సందర్భంగా మరి ఒకసారి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.